హలో అండి. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత యాక్చువల్లీ డెడికేటెడ్ వీడియో చేయాలి అన్న ఉద్దేశం ఏం లేదు. కాకపోతే కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేయరా అని చెప్పేసి నా పెద్ద పాపకి అయితే ఇచ్చానమాట ఫోన్. ఇంకా కొన్ని వీడియోస్ అట్లా షూట్ చేసింది. ఇంకా దానికే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. మనకు కూడా ఒక మెమరీ ఉంటుంది కదా, కొత్త ఇంట్లో చేసుకుంటున్నాం కదా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి అనుకుని ఇంకా ముందు రోజు ఇంకా ఈ సోఫా ఇటు సైడ్ ఉండే కదా, తూర్పు సైడ్ ఫేస్ పెడదాం అని చెప్పేసి, అంటే వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారిని తూర్పు సైడ్ పెట్టాలి అని చెప్పేసి అంటారు కదండి, అంటే మనం తూర్పు సైడ్ ఉండి పూజ చేయాలి అని చెప్పేసి. సో ఇంకా నేను ఇక్కడ ఉన్నాయన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇంకా మంచం ఇటు జరిపాను, అంటే వచ్చిన ముత్తైదులకి మనం వాయనాలు ఇస్తాం కదా, సో అక్కడ ఏం కన్వీనియంట్గా ఉండేలాగా అన్నీ అయితే తీసేసుకొని మొత్తం ఇల్లంతా నీట్గా చేసుకుంటున్నాను అనమాట. నేనేమనుకున్నానంటే అమ్మవారిని పెట్టుకుంటాం కదా, సో వెంకటేశ్వర స్వామిది పటము ఇక్కడ మాకు విండో ఉంది కదా, విండో దగ్గర పెడదాము అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. మనకు చాలా వరకు వెంకటేశ్వర స్వామి దగ్గర మన అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉంటే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, సో అట్లా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మాకు వెంకటేశ్వర స్వామి పటం పెట్టడానికి కరెక్ట్ ప్లేస్ అయితే దొరకట్లేదు అనమాట. ముందు రోజు అయితే ఇంకా కొన్ని డెకరేషన్లా చేద్దాం, డెకరేషన్ అంటే ఓ హెవీ అట్లా ఏం లేదు, జస్ట్ సింపుల్గా అట్లా చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఇట్లా పెట్టేసి అమ్మవారిని మనం పూజ చేసుకుంటాం కదండి, ఇట్లా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా గురువారం రోజే అన్ని దేవునికి సంబంధించిన పాత్రలు అవి ఇవి అన్ని క్లీన్గా శుభ్రం చేసుకున్నానండి. ఇంకా ఇల్లు కూడా ఒకసారి శుభ్రం చేసుకున్నాను. ఇంకా సాయంత్రం కూడా ఇంకా కొన్ని అంటే ముందు రోజు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసేసుకొని మార్నింగ్ 4 o'clock లేసానండి. లేచి ఫస్ట్ అయితే పిల్లలకు తలస్నానం చేయించాను, వాళ్ళకు బ్రష్ చేయించి వాళ్ళకైతే తలస్నానం చేయించి, అంటే ఏ పండగ అయినా సరే నేను నా పిల్లలకి ఎప్పుడు తలస్నానం చేయించిన పండగనే కాదు, నార్మల్గా ఎప్పుడు తలస్నానం చేయించిన ధూపం అయితే ఖచ్చితంగా వేస్తానండి. ఇంకా ఆ రోజు నా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఇంకా నా ఇద్దరు మహాలక్ష్ములకి నేను ఇంక ఇవన్నీ చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇచ్చానండి. ఇంకా మంచిగా తలస్నానం చేయించేసి ఇంకా వాళ్ళకైతే ఊదుపొగ అయితే వేస్తున్నాను. అయితే ఇంకా టిఫిన్ కూడా పెట్టేసేయాలి కదా, మార్నింగ్ 6 o'clock కల్లా టిఫిన్ అంతా అయిపోయింది, పిల్లలు తినడం కూడా అయిపోయింది. యాక్చువల్లీ అప్పుడు 6:37 ఏమో అవుతుంది. ఇంకా పిల్లలు కూడా టిఫిన్ చేసేసారు. ఇంకా అప్పుడు నేను తలస్నానం చేసుకొని వచ్చి గడపకైతే పూజ చేసుకున్నానండి. అలాగే తులసమ్మకు కూడా పూజ చేసుకుంటున్నానండి. ఇక్కడ అంటే శారీకి బ్లౌజ్ మ్యాచ్ కాలేదు అని చెప్పేసి అనుకోకండి, అంటే నార్మల్గా మా సైడ్ అంతే అందరు ఇట్లనే చేస్తారనమాట. ఎప్పుడైనా సరే పూజలు ఇట్లాంటి పండుగలు ఉన్నప్పుడు మాత్రము అంటే ఏ శారీది బ్లౌజ్ అయితే వేసుకొని నార్మల్ శారీ అయితే వేర్ చేస్తాము. ఇంకా మనం చేతులు అవన్నీ నేనైతే నార్మల్గా పూజలు పునస్కారాలు ఇట్లా పండుగలు ఉన్నప్పుడు వ్రతాలు ఉన్నప్పుడు అయితే ఇంకా మొత్తం శారీకే తుడిచేస్తాను అనమాట. ఇంకా సపరేట్గా ఖర్చు పెట్టుకొని చేయడం అయితే నాకు ఇంకా అలవాటు కాలేదు, అలవాటు చేసుకోవాలి మెల్లమెల్లగా. ఇంకా ఆ శారీకి సంబంధించిన బ్లౌజే వేసుకున్నాను. ఇంకా నార్మల్ శారీ అయితే కట్టుకొని ఇంకా నేనైతే ఇక్కడ అమ్మవారికి అయితే తులసి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా నా పెద్ద బిడ్డనే, అమ్మ నువ్వు ఇంకా ట్రైపోడ్ ఇటు అటు ఏం తిప్పుతావులే అమ్మ, నువ్వు ఇంకా చాలా పలహారాలు చేయాలి కదా, నేను షూట్ చేస్తలే అని చెప్పేసి నా పెద్ద పాప అయితే హెల్ప్ చేస్తుందండి. ఈ పండుగలు అన్నీ ఒక ఎత్తు అయితే నా పిల్లల్ని రెడీ చేయడం ఒక ఎత్తు అండి. పండుగ రోజు వీళ్ళిద్దరిని రెడీ చేయాలంటే ఇంకా నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంకా ముందు రోజే అన్నీ ఎట్లా అంటే ఇంకా టిక్లీ ఏం పెట్టుకోవాలి, అంటే స్టిక్కర్ ఏం పెట్టుకోవాలి, ఏం రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి, ఏం క్లిప్ పెట్టుకోవాలి, ఇంకా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. వడ్డానం బ్యాంగిల్స్ సెట్ చేయడానికి నాకు గంట పట్టింది అనమాట. గృహప్రవేశం అప్పుడు వేసుకున్న అవుట్ఫిటే అనమాట వీళ్ళకి. ఇంకా పైన చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి చూడండి, అవి కూడా ఇంకా మొత్తానికి అయితే నా పిల్లల్ని ఇలా రెడీ చేశాను అనమాట మంచిగా. లాస్ట్ ఇయర్ కూడా చూసే ఉంటారు కదా మీరు వరలక్ష్మి వ్రతంది. సో ఇంకా ఈసారి కూడా నా పిల్లల్ని మంచిగా మహాలక్ష్మిని బాగా రెడీ చేశానండి. నేనైతే 11 ప్రసాదాలు చేద్దామని చెప్పేసి ముందు రోజు నాడే అన్ని రాసుకున్నాను అనమాట. నాకు ఏదైనా సరే ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, లేకపోతే నేను ముందు రోజు అంతా టెన్షన్ పడిపోతాను, హడావుడి అయిపోతుంది. మళ్ళీ నాకు అంటే నేను 11 నేను వ్రతం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇంక ఈ ప్రసాదాలన్నీ చేయాలి, ఇటు ఇంకా మనం అంటే దేవతను అంటే పెట్టుకోవాలి కదండి. సో ఇంకా అక్కడ నీట్గా చేసుకోవాలి, పూజ చేసుకునే ప్లేస్ అంతా శుభ్రంగా కట్టుకొని మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గర అన్ని నీట్గా తుడిచిపెట్టాలి. మళ్ళీ యాక్చువల్గా అయితే నేను ఆల్రెడీ ఫస్ట్ క్లిప్లో చూపించాను కదా, ముందే పూజ చేసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ మన మెయిన్ దేవుని రూమ్ ఉంది కదా, ఇక్కడ ముందే పూజ చేసుకున్నాను. ఇంకా అంటే అన్నంకి సంబంధించిన ప్రసాదాలు అయితే ఫస్ట్ చేసేసుకున్నానండి. పులిహోర దద్దోజనం చక్కెర పొంగల్ అయితే అయినాయి. ఫస్ట్లో అయితే మా పిల్లలు ఇవన్నీ తినేవాళ్ళు కాదు, ఇప్పుడు తింటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏమేమి నచ్చుతాయో ఇంకా అవే చేస్తున్నాను అనమాట. మా పెద్ద పాపకి చక్కెర పొంగల్ అంటే ఇష్టము, మా చిన్న పాపకి దద్దోజనం అంటే ఇష్టము, పెరుగు వడ అంటే ఇష్టము, ఇంకా గారెలు కూడా. ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి ఇట్లా అన్నీ రాసుకున్నాను. ఫస్ట్ 3 ఒకసారి అయిపోతాయి, అంటే అన్నం పెట్టేస్తే పులిహోర దద్దోజనం చక్కెర పొంగల్ అయిపోతాయి. ఇంకా వడలు చేసేసామనుకోండి, వడలు పెరుగు వడలు అయిపోతాయి. ఇంకా గారెలు చేసేసామనుకోండి అదొకటి అయిపోతుంది. ఇంకా శనగలను అయితే పక్కన
పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. శనగల్ని ఉడికించేసే పెట్టేసుకున్నాను. ఇంకా శనగలు, ఇంకా అలాగే పూర్ణాలు, మెయిన్ మనకు వరలక్ష్మి వ్రతం అంటే పూర్ణాలు చేస్తారు కదండి. నా పెద్ద పాపకైతే అమ్మ నువ్వు ప్రసాదాలలో పూర్ణాలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది, కొన్ని చెప్తుంది అనమాట. ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి నా పెద్ద పాపకి. మేము కూడా మా ఇంట్లో చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు పండుగలు వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తుంటిమి. అంటే పండుగ రోజు చేసిన ప్రసాదాలు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి నాకు. ఇప్పుడు నార్మల్ రోజుల పూర్ణాలు చేయమన్నా కూడా అబ్బాయి ఏం చేస్తాంలే, ఇప్పుడు ఏం అకేషన్ ఉంది అది ఇది అని అనిపిస్తుంది కదా. ఇంకా పండుగ రోజు కూడా చేయకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా నా పిల్లలు ఏం అడిగినా చేశానండి. నా చిన్న పాప యాక్చువల్గా నేను 5 కానీ 9 కానీ అనుకున్నాను. ఇంకా వీళ్ళు ముందు రోజు లిస్ట్ రాసిమని చెప్పేసి చెప్పానమాట వాళ్ళకి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క లిస్ట్ ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్ వంకాయ టమాటా చేయ నాకు అని అన్నారు. ఇంకా వీళ్ళందరూ అడిగిన అన్నీ చేసేసరికి నాకు 11 దాటిందండి. అసలు 2 స్టవ్ల మీద నాకు ఫస్ట్ టైం అనిపించింది 4 బర్నర్ స్టవ్ ఉంటే బాగుండ్రా అని చెప్పేసి అనిపించింది అనమాట ఆ రోజు. ఇంకా వెంటనే ఇటు ఈ స్టవ్ మీద అటు ఆ స్టవ్ మీద అసలు కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టే అయిపోయిందనమాట. మా అమ్మ చిన్నప్పుడు ఎట్లా చేసుకునేదో, మా అమ్మ అసలు 11 ప్రసాదాలు అసలు ఎట్లా చేసేదో ఏమో అప్పుడు అని అనిపించింది అనమాట నాకు. ఇంకా మేము లేసేసరికి అంటే మేము 6 ఆ టైంకి లేసేసరికి మా అమ్మ అన్ని పనులు అయిపోతాయి, ప్రసాదాలు కూడా 9 అయిపోతాయి అనమాట. నేను చాలా ట్రై చేస్తున్నాను అంటే ఆ టైం కల్లా అయిపోవాలని చెప్పేసి. ఇంకా ఎక్స్పీరియన్సే కదండి మ్యాటర్. ఇంకా అక్కడ ప్రసాదాలు అన్నీ చేసేసుకొని ఇంకా అమ్మవారిని ఇక్కడ పెట్టుకొని మొత్తం ఇక్కడంతా పూజకు సంబంధించిన అన్నీ సెట్ చేసుకొని నేను శారీ కట్టుకొని వచ్చేసరికి 11:15 అయింది. అప్పటికి ఇంకా మా అపార్ట్మెంట్లో చాలామంది పిలిచారనమాట, రండమ్మ వాయినాన్ని తీసుకుందాం అని చెప్పేసి. ఇంకా నేను వచ్చేసి నా ఇంట్లో పూజ చేసుకోలేదండి, నా ఇంట్లో అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పేసి ఇంకా అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా మెల్లగా అప్పుడైతే వ్రతంది అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా నలుగురం కలిసి చేసుకోవాలి కదా, ఇంకా మధ్యలో వన్స్ ఒకసారి కూర్చున్నామంటే లేవద్దు అన్న ఉద్దేశంతో అయితే ఇంకా ఏమి షూట్ చేయలేదు. ఇవి వచ్చేసి మా ప్రసాదాలు, ఒకసారి చూసేసేయండి. ఇంకా మా పిల్లలకి ఫస్ట్ అమ్మవారికి పెట్టుకున్నానండి. అమ్మవారికి ఎప్పుడు మనం చీర పెట్టుకుంటాం కదా, అమ్మవారికి ఫస్ట్ వాయనం ఇచ్చిన తర్వాత నా ఇంట్లో నా 2 మహాలక్ష్ములకి అయితే ఇచ్చుకున్నాను. ఇంకెప్పుడు ఇదే చేస్తానన్నమాట. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే నిజంగా చాలా అదృష్టము. ఈ విషయంలో నిజంగా కన్నె ముత్తైదులకు కూడా మా సైడ్ సపరేట్గా పెడతారనమాట. కన్నె ముత్తైదులనే కూర్చోబెట్టి ఇచ్చే వాయినాలు కూడా ఉంటాయి సపరేట్గా. ఇంకా నేనైతే మా 2 పిల్లలకి ఇచ్చేసుకున్నానండి. ఇంకా ఇచ్చేసి ఇంకా అప్పుడు మా అపార్ట్మెంట్లో వాళ్ళని పిలవడానికి అయితే వెళ్ళాను. లాస్ట్ ఇయర్ ఏంటిదంటే 2025 వరలక్ష్మి వ్రతంలో నేను చాలామందిని అంటే మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ అందరినీ పిలిచానమాట. 2024 వరలక్ష్మి వ్రతము నేను చేసుకోలేదన్నమాట, ఇంట్లోనే జస్ట్ సింపుల్గా చేసుకున్నాను. కాకపోతే ఇంట్లోనే సింపుల్గా చేసేసుకొని అమ్మవారికి నా 2 పిల్లలకి 3 అవుతారు కదా అని చెప్పేసి అనుకొని చేసుకున్నాను. ఎందుకంటే 2024 వరలక్ష్మి వ్రతం ఆ టైంకి నాకు గ్రూప్ 1 మెయిన్స్ ఉండే. సో ఇంకా ముందు రోజు ఆ రోజు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే కౌంట్ అవుతుంది కాబట్టి ఇంకా ఆ రోజు నా ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాను అనమాట. అందరినీ పిలవడం అట్లాంటి ఏం చేయలేదు. అందుకని చెప్పేసి 2025 వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను. ఇప్పుడు కూడా బాగానే చేసుకున్నాను. కాకపోతే కొంతమంది ముత్తైదులకి వాయినాలు అయితే ఇచ్చానండి. మొత్తానికైతే 9 మంది అయినరనమాట. మేము ఏ పండగ అయినా సరే పూజ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అమ్మవారికి కానీ దేవుళ్ళకి నైవేద్యం అనేటువంటిది అరిటాకులోనే పెడతాను. అలాగే మా ఫ్యామిలీ అంతా మేము అరిటాకులోనే తింటాము. అది మేము అనుకున్నాం అనమాట స్టార్టింగ్ నుంచి. పిల్లలిద్దరికైతే హాలిడేనండి. ఇంకా మా హస్బెండ్కి ఆప్షనల్ హాలిడే ఉంటే నా కోసమే సెలవు పెట్టారనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి తినేసరికి 3:30 అట్లా అయిందండి. అప్పటి వరకు నోట్లో నీళ్లు కూడా పెట్టలేదనమాట. కొంచెం టీ తాగాను మార్నింగ్. సో ఇంకంతే, ఇంకా నీళ్లు కూడా పెట్టకుండా అన్ని గంటలు కిచెన్లోనే ఉండి పనిచేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.